ప్రతి నీటి బొట్టుని ఆదా చేస్తూ భూగర్భ జలాలను పెంచి సమర్థ నీటి నిర్వహణ చేయడానికి ఊరూరా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుతూ మన రాబోయే తరాలకు కరవురహిత హరితాంధ్రప్రదేశ్ అందించాలనే సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని గుమ్మ సముద్రంలో ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి హెలికాప్టర్ నుండి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి అనంతరం గుమ్మ సముద్రం పెద్ద చెరువు వద్ద ప్రతి చెట్టు కార్యక్రమం కోసం రూపొందించిన ప్రత్యేక గీతంతో ప్రారంభించారు. ఆ సభలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభలో ముందుగా ప్రజాప్రతినిధులు ప్రసంగించిన తరువాత ముఖ్యమంత్రి నీరు చెట్టు కార్యక్రమం గురించి, తద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రసంగించారు. నీరు చెట్టు కార్యక్రమానికి నేను తంబళ్లపల్లిలో ఒక వెనుకబడిన నియోజకవర్గంలో కరువు ప్రాంతంలో ప్రారంభించడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా వాగులు బారేటి వర్షాకాలంలో, అదే మరి అన్ని చెరువుల్లో నీళ్లుండేటివి, అదే మరి ఊట కాలువలు వచ్చేటివి. కానీ ఈరోజు మనం ఒకసారి చూస్తే చిత్తూరు జిల్లాలో సాగునీరు కానీ తాగునీరు కానీ పెద్ద సమస్యగా తయారైంది. ఈ తంబళ్లపల్లిలో 1150 నుంచి 1250 అడుగులకు పోవాలి నీళ్లు కావాలంటే. ఏం తమ్ముళ్ళు, ఆ దగ్గర నుంచి వచ్చే నీళ్లు తాగేదని కూడా పనికిరావు. ఎంత లోతు నీళ్లకు మనం పోతే ఆ నీళ్లన్నీ కూడా ఫ్లోరైడ్ కంటెంట్ వస్తుంది. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, ఏదైనా బాగుపడాలంటే నీరు ఉండాల్సిన అవసరం ఉంది. నీరుంటే జీవనాధారం. ఇవన్నీ చూసిన తర్వాత నేను అందుకనే నీరు చెట్టు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఒక్కడ పనిచేస్తేనే కాదు, 5 కోట్ల జనాభా కూడా ఇది నా కార్యక్రమం అనే విధంగా నీరు చెట్టును మీరు ప్రాధాన్యత ఇవ్వాలి, మీరు భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే పనిలో మీరు కూడా నిమగ్నం కావాల్సిన అవసరం ఉంది. జై హింద్.